హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది 7th క్లాస్ 7th చాప్టర్ 7.2 ఎక్సైజ్లో 10th సమ్ అనమాట. ఇక్కడ ఇచ్చింది క్వశ్చన్, వాట్ రేట్ గివ్స్ 280 రూపీస్ యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 56,000 ఇన్ 2 years. ఇక్కడ మనం అప్పుగా 56,000 రూపీస్ తీసుకున్నామంట. ఎందుకు టైం వచ్చి 2 years. ఓకేనా, ఈ 2 yearsలో మనం పే చేసిన ఇంట్రెస్ట్ ఎంత? 280 రూపీస్. అలాంటప్పుడు ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత పడిందో మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలంట. ఫస్ట్ క్వశ్చన్ అయితే అర్థమైందిగా. మనం తీసుకున్న అమౌంట్ ఎంత? 56,000. ఎంత టైము? 2 yearsలో. దానికి మనకు పడిన ఇంట్రెస్ట్ ఎంత? 280 రూపీస్ మనకి ఇంట్రెస్ట్ పడింది. అలాంటప్పుడు మనం ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత పే చేసాము అని మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఫస్ట్ అది ఇచ్చిన డేటాని రాసుకుంటున్నాను నేను. ప్రిన్సిపల్ P ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ మనకి సమ్ అని ఇచ్చాడు రూపీస్ 56,000. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? టైం T ఈజ్ ఈక్వల్ టు 2 years. నెక్స్ట్ 280 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్. SI ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? రూపీస్ 280 రూపీస్ అని ఇచ్చాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? రేట్ పర్సెంట్ R ఈజ్ ఈక్వల్ టు ఎంతో పర్ యానం ఎంతో మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అది. మనకి ఫార్ములా ఒకటి ఉందిగా, ఏంటిది అది? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ T ఇంటూ R బై 100. ఈ ఫార్ములాలోంచి నేను Rగా రాసుకుంటాను. R ఈజ్ ఈక్వల్ టు రేట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వచ్చింది? సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై P ఇంటూ T. ఆ ఫార్ములాని మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కన్వర్ట్ చేసుకుంటే, రేట్లో కన్వర్ట్ చేసుకుంటే మనకు వచ్చింది ఎంత? therefore R ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 56,000 ఇంటూ సారీ R ఈజ్ ఈక్వల్ టు ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 280 ఇంటూ 100 బై P అంటే ప్రిన్సిపల్ 56,000 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు? 2 years. ఇందులో మనకి ఈజీగా క్యాన్సిల్ అయ్యేది ఏముంది? ఈ 3 zeros న్యూమరేటర్లో, డినామినేటర్లో 3 zeros. నెక్స్ట్ 28 బై 56 ఇంటూ 2. నెక్స్ట్ ఈ 56ని కూడా మనం మల్టిపుల్స్ ఆఫ్ 28లో రాసుకోవచ్చుగా. అంటే న్యూమరేటర్ని ఆ 28ని 28 ఇంటూ 1 అని చెప్పి రాసుకున్నా. 28 1s ఆర్ 28 కాబట్టి. నెక్స్ట్ 56ని 28 ఇంటూ 2 అని చెప్పి రాసా. 28 ఇంటూ 2. 28 ఇంటూ 2 అంటే 56ఏగా. 28 క్యాన్సిల్ అయిపోతే 1/2 ఇంటూ 2 దట్ ఈస్ 1/4. 1/4ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? పాయింట్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 1ని 4తో డివైడ్ చేస్తున్నాను. 1/4తో డివైడ్ చేస్తే డివైడ్ అవ్వదు కాబట్టి 0.0 పెట్టుకున్నాను. పాయింట్ పెట్టి 0 పెట్టుకున్నాను. 4 2s are 8 మైనస్ 10 మైనస్ 8 అంటే 2. పాయింట్ పెట్టాం కాబట్టి ఆల్రెడీ ఇంకో 0 పెట్టుకోవచ్చు మనం. 4 5s are 20. అంటే ఈ 1/4 అంటే ఎంత? 0.45% అనమాట. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రేట్ R పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 0.25% పర్ యానం. ఇదనమాట మనం తీసుకున్న రేట్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.